ఈ వీడియోలో టెస్ట్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. డ్యూరేషన్ అయితే 2 hours 26 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక ఫేమస్ క్రికెటర్ కొడుకునైతే కొంతమంది కిడ్నాప్ చేసి అతన్ని కొన్ని పనులు చేయమని అయితే అడుగుతారనమాట. అసలు ఎవరు కిడ్నాప్ చేశారు, అసలు ఆ క్రికెటర్ ఏం చేశాడు, మరి వీటి చుట్టూరు నడిచే స్టోరీయే టెస్ట్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్తో పాటు ఇలా ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. భయ్య మన ఛానల్లో త్వరగా రివ్యూస్ వస్తాయని అయితే నేను చెప్పను. నేనేం ఉద్యమంలో చూసాను, ఉద్యమంలో పెట్టను అందరిలాగా. ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి రివ్యూ వాళ్ళది. నాకు టైం దొరికినప్పుడు నేను చూసి రివ్యూ పెడుతూ ఉంటాను. జెన్యూన్ రివ్యూస్ కోసం అండ్ క్వాలిటీ కంటెంట్ కోసం అండ్ అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే నచ్చలేదు భయ్య. వర్కౌట్ అవ్వలేదు నాకు. ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయా అంటే జస్ట్ అలా వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. మాధవన్ గారి క్యారెక్టరైజేషన్ బాగుంటుంది అండ్ ఆయనకి తీసుకున్న కాన్ఫ్లిక్ట్ అయితే వర్కౌట్ అవుద్ది. ఒక 3 క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని వాళ్ళ చుట్టూరు నడుస్తుంది అనమాట మూవీ మొత్తం కూడా. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక ఇండివిజువల్ కాన్ఫ్లిక్ట్ టైప్ అయితే ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్స్లో మాధవన్ గారి కాన్ఫ్లిక్ట్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది అనిపించింది నాకు. ఆయన క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుద్ది. పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి, అందులో పేరు పెట్టడానికి లేదు. టెక్నికల్ పరంగా కూడా సినిమా బాగానే ఉంటుంది. అండ్ ఫస్ట్ ఒక 20 to 25 minutes బాగా తీసుకెళ్లారు భయ్య. మంచిగా చూపించారు. స్టోరీస్ కానీ వాళ్ళ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా వెళ్తాయి. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ లో ఒక 20 minutes బాగుంటుంది అంతే. ఇంతకు మించి నాకు మూవీలో ఏది వర్కౌట్ అవ్వలేదు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే డ్రామా అంతా కూడా చాలా లెట్ డౌన్ చేశారని చెప్పాలి. చాలా రొటీన్ టెంప్లెట్ చూస్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు తీసుకున్న కాన్ఫ్లిక్ట్స్ కి వాళ్ళు రాసుకున్న డ్రామాకి ఆ రైటింగ్స్ అయితే అస్సలు సూట్ కాలేదు భయ్య. అంటే మనం ఏదో చేసేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం, వాళ్ళు అక్కడ అది చేయరు. చాలా రెగ్యులర్ వేలో క్లోజ్ చేస్తుంటారు అంతా కూడా. అండ్ ప్రొసీడింగ్స్ అన్ని కూడా చాలా స్లోగా మూవ్ అవుతుంటాయి. అండ్ ఈవెన్ క్యారెక్టర్స్ కూడా ఎంతసేపు తిరిగినా అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి తప్ప ఫ్రంట్ కి అయితే మూవ్ అవ్వదు భయ్య. స్టోరీ కూడా ఫార్వర్డ్ అవ్వదు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. మంచి స్కోప్ ఉన్నప్పటికీ కూడా అసలు యూజ్ చేసుకోలేదు వీళ్ళు. అండ్ ఆ కాన్ఫ్లిక్ట్ ని ప్రజెంట్ చేయడానికి వాళ్ళు ఇంచుమించు 1 hour టైం తీసుకుంటారు. అరే ఇదేం పెద్ద కాన్ఫ్లిక్టే కాదు, నార్మల్ కాన్ఫ్లిక్ట్. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ మరి 1 hour సెటప్ చేయడానికి ఎందుకు అన్న ఫీల్ అయితే వచ్చింది. 2 hours మూవీ అంటే అందులో 1 hour సెటప్ చేయడానికి తీసుకుంటే ఉన్న 1 hour లో ఏం నడిపిస్తారు చెప్పండి. పోనీ ఏదైనా 1 hour లో ఏమైనా సాధించారంటే అది కూడా లేదు భయ్య. ఆ 1 hour కూడా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది మూవీ. అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. ఒక జస్ట్ మాధవన్ గారి క్యారెక్టరైజేషన్ తప్ప సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ కానీ, నయనతార గారి క్యారెక్టర్ కానీ, వాళ్ళు చేసే పనులు కానీ ఏది కూడా వర్కౌట్ అవ్వదు. త్రూ అవుట్ ద మూవీ డిసప్పాయింట్ అవుతుంది తప్ప ఇంట్రెస్టింగ్ సీన్స్, గ్రిప్పింగ్ మూమెంట్స్ అయితే ఉండవు భయ్య. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా. ఆ సస్పెన్స్ థ్రిల్లింగ్ 2 ఎలిమెంట్స్ కూడా వీళ్ళు సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారు మూవీలో. నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. ఆ డ్రామా అన్నది కూడా చాలా స్లో పేసింగ్ అయితే ఉంది, అది కూడా నచ్చలేదు నాకు. టైం పాస్ అయ్యే మూమెంట్స్ కూడా నాకు అంతగా ఏం లేవు భయ్య. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను మూవీ మంచిగా థ్రిల్లింగ్ డ్రామా ఉంటుంది, చూద్దాము ఎంజాయ్ చేద్దామని చెప్పేసి. బట్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అనమాట. నాకు ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. మీరు చూద్దాం అనుకుంటే తెలుగులో నెట్ఫ్లిక్స్ లో ఉంది. యువర్ విష్. మీకు కనుక రెవెన్యూస్ తీయడం లైక్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ బెల్ ఐకాన్ తో పాటు ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది, లేదంటే మీరు మిస్ అవుతారు. ఓకే, లవ్ యూ ఆల్, బై.